ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన షాలేం సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి ప్రభు నామమున ఆయన మాటల్ని వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీరు కూడా ఆసక్తితో దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని వింటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఇశ్రాయేలును ఆశీర్వదించటం మంచిదని దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహోవా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా ఇశ్రాయేలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు అహరోను కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన జనమును అందరినీ, ఇశ్రాయేలు అందరినీ ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే సంఖ్యాకాండము 24వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఇలాగూ ఆశీర్వదించమని బిలాముకు చెప్తున్నాడు. మోసే లేవీలతో ఆశీర్వదించమని దేవుని యొక్క వాక్యము తెలవిస్తూ ఉంది. ఈ దినాల్లో ప్రభునందు ప్రియమైన దేవుని ఆశీర్వాదమును ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 9వ వచనం చెప్తా ఉంది. మోసే ఇశ్రాయేలుని ఆశీర్వదించినాడు, లేవీ కుటుంబాలను ఆశీర్వదించినాడు. ఆశీర్వాదం అనేది దేవుడు మనకిచ్చే కృప. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలుని దేవుడు విమోచించుకున్నాడు, వారిని ఆయన తన కృప చేత ఆశీర్వదించినాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ వచనాలంతా మనం చూస్తే ఇశ్రాయేలుని ఆశీర్వదించుట దేవునికి మంచిదనియో, ఇశ్రాయేలు మీద దేవునికి ఉంటున్న అభిప్రాయము ఆశీర్వదించాలి, దీవెన పొందాలి, మేలు పొందాలి. ఆ యొక్క ఇశ్రాయేలులు చరిత్రలో నిలబడిన వారు. ఇశ్రాయేలు మాత్రం కాదు, ఆత్మ సంబంధమైన వారు అందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది ఎంతోమంది ఆశీర్వాదం లేకుండా శాపగ్రస్తులుగా ఉన్నారు. వారు పూర్వీకమైన శాపములు, తల్లిదండ్రుల యొక్క శాపం, పితరుల యొక్క శాపం వారి జీవితానికి ఎంతో కీడుని కలిగిస్తూ ఉంది. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ షాలేం సందేశం ద్వారా మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని దర్శించడానికి, దేవుని ఆశీర్వాదాన్ని మీ కుటుంబాల్లో తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలును ఆశీర్వదించట దేవునికి మంచిది, ఆశీర్వాదం పొందుట మనకు మంచిది. మన కుటుంబాలు ఆశీర్వదింపడాలంటే, మన కుటుంబాలు దీవెన పొందాలంటే దేవుని మాటకు లోబడి ఉండాలని పరిశుద్ధ లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఇశ్రాయేలుని ఆశీర్వదించడం దేవుని యొక్క చిత్తమై ఉంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనమును, ఇశ్రాయేలు నీ ఎంతో భాగ్యం పొందినావు, యెహోవాని రక్షించుకున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భూమి మీద అనేక శాపగ్రస్తమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇశ్రాయేలైన మనం, దేవుని ప్రజలమైన మనం, దేవునికి ఇష్టకరమైన మనం ధన్యులు అని దేవుని వాక్యం చెలవిస్తుంది. ధన్యులు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవునిగా మేలుని కోరుకునేవాళ్ళు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవాది దేవుడు నిన్ను నన్ను ఈరోజు ఆశీర్వించుటకు ఆయన మానవునిగా భూమి మీద జన్మించినాడు. మన కొరకై ఆయన శాపగ్రస్తుడుగా మారిపోయినాడు. మన శాపము ఆయన మీద మోపబడింది, మన అతిక్రమ క్రియలు ఆయన మీద ఉంచబడిందని యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే వాళ్ళ శాప పాపం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో కొట్టివేశారు. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, క్రీస్తు మహా ప్రేమని బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనం రక్షింపబడి ఉంటున్నాం. యేసుక్రీస్తు మానవునిగా భూమి మీద అవతరించినాడు. 33 సంవత్సరం భూమి మీద ఆయన జీవించినాడు. 3.5 సంవత్సరం సేవ చేశాడు. చివరి దినాల్లో ఆయన సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నాడు. ఆయన బాప్తిజం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆయన 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి అరణ్యంలో శోధింపబడుటకు
తీసుకువెళ్ళబడినాడని మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తువే శోధింపబడినాడు. ఆశీర్వదింపబడిన జనాంగమైన మనము, ఇశ్రాయేలు జనాంగమైన మనము శోధింపబడుట పెద్ద పని కాదు. శత్రువు యేసును శోధించినాడు. 3 మాటలు అడిగాడు. నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెగా మార్చుకొని తిని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, మనుషుడు రాళ్ళ వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించడం రాయబడింది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని ఉన్నతమైన స్థలంలోకి తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి నీ కింద పడినట్టయితే నీ పాదం బండ మీద మోపకుండా దూతలు పట్టుకుంటారని వాక్యం ఉందని శత్రువు చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు దానికి సమాధానం చెప్పాడు. 3వదిగా ఉన్నతమైన శిఖరం మీద నిలబెట్టి ఈ భూమి అంతా నా చేతిలో ఉంది, నువ్వు నాకు నమస్కారం చేస్తే అధికారం నీకు ఇస్తా అని చెప్పాడు. అప్పుడు ప్రభువైన యేసుకి నీ దేవుడిని యెహోవాను తప్పగా నువ్వు ఎవరికి నమస్కరించకూడదని ఉందని చెప్పినప్పుడు వాడు పారిపోయినాడని రాయబడింది. ఈరోజు దేవుని బిడ్డ, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుని బిడ్డ శోధింపబడినప్పుడు కుంగిపోవద్దు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన్ని చేపట్టి లేవనెత్తుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై మరణించినాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. దేవుని బిడ్డ, యేసుక్రీస్తు భూమి మీద మానవునిగా జన్మించి పాప విమోచన క్రదముగా తన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణాన్ని పెట్టి మనల్ని వెలబెట్టి కొన్నంతగా ప్రేమించినాడు. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం జీవిస్తున్నామా? ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎంతో వేదన, ఎంతో వ్యాకులంతో ఉంటున్నా మనకు ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవమును అనుగరించే నిమిత్తమై మానవునిగా భూమి మీద జన్మించి మానవునిగా 3.5 సంవత్సరము సేవ చేసి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు మన కొరకై ఆయన చేసి మన శాపమును ఆశీర్వాదకరంగా మార్చినాడు. మనమందరము పాపులమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై కల్వారి శిలువలో రక్తం కార్చి గాయాలు పొంది విడిపించినాడు. విమోచన క్రదముగా తన రక్తానంతా సిందించినాడు. నీవు నేను ఈరోజు ప్రభు బిడ్డలుగా జీవిస్తే ఆయన 2వ రాకడలో తీర్పరికి వచ్చినప్పుడు నీకు ఆయన న్యాయమును సమకూరుస్తాడని వాక్యం చెలవిస్తోంది. దేవుని బిడ్డ, పాప విమోచనము, మానవుడు నశించిపోతున్నాడు, పాపంలో మునిగిపోతున్నాడు, దేవునిగా మహిమని పొందలేకపోతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారని వాక్యం చెలవిస్తోంది. దేవుని బిడ్డ, మరి పాపులమైన మనల్ని రక్షించడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మానవునిగా భూమి మీద అవతరించాడు. ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప అద్భుతమును దేవుడు మన కొరకు చేసినాడు. ఎవరు చేయలేని త్యాగమును చేశాడు. అందుకే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉందని వాక్యం చెలవిస్తుంది. స్వస్థపరచు యెహోవాని నేనేం చెప్పాడు. దేవుని బిడ్డ, ఆత్మ స్వస్థత, శరీర స్వస్థత 2 కావాలి. ఆత్మలో శుద్ధి కలిగిన వాడు ధన్యుడని వాక్యం చెలవిస్తుంది. మరి ఇశ్రాయేలుని ఆశీర్వదించడానికి, ఆయన ఆశీర్వాదకరమైన మేలు చేయడానికి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడగు యెహోవా మన పక్షమున తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించినాడు. మన నిమిత్తమై ఎన్నో శ్రమలు పొందాడు. మన నిమిత్తమై గొల్గొతా కొండలో కబాల స్థలం అనే స్థలములో ఆయన మరణించినాడు. కారణం ఏంటి? ఒక పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం చేయనివాడు నీ కొరకై నా కొరకై మరణించి చనిపోయి ఆయన పాతిపెట్టబడి తిరిగి లేస్తాడు. సజ్జుడిగా రాబోతున్నాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునకుడు నిద్రపోడని వాక్యం చెలవిచ్చినట్టు దేవుని బిడ్డలారా,
ఆయన మన కొరకై నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవా ఈ ప్రజల కొరకై నేను రక్తం కార్చాను, ఈ ప్రజల్ని ఆశీర్వదించు, దీవించు, మేలు దయచేయి. మేలుని మనకు అనుగరించడానికి ఆయన శరీరమంతా గాయాలతో నింపబడింది. మన శరీరం స్వస్థపరచబడడానికి ఆయన శరీరము నలకొట్టబడింది. ఈ విషయాన్ని గమనించి ప్రభువైన యేసుక్రీస్తు మానవునిగా భూమి మీద జన్మించినాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెలవిస్తోంది, ఇశ్రాయేలుకు ప్రియముగా ఆశ్రయించుట ఆయనకి ఇష్టమని ఎంచినాడని వాక్యం చెలవిస్తోంది. ఇర్మియా గ్రంథం 31:9 ఏడుపుతును విన్నపములు చేసి కన్నీళ్లు కారుస్తూ దుఃఖించుచు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇశ్రాయేలుని ఆశ్రయించుటకు, ఇశ్రాయేలుకు నేను ప్రియముగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి తండ్రి నాయనా అని మనం ఆయన్ని పిలుస్తూ ఉన్నాం. మనం భాగ్యవంతులమైనాం, ఆయన బిడ్డలుగా మార్చబడినాం. కాబట్టి దేవుని బిడ్డలరా, ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై కల్వారి శిలువలో మరణించి ఆయన రక్తము కార్చాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ కొరకై నా కొరకై బలిపశువుగా మార్చబడినాడు. కసాయవాని చేతిలో గొర్రపోయినట్టు ఆయన మౌనంగా ఉన్నాడని వాక్యం చెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డలరా, ఒకసారి ఆ కల్వారి శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు భూమి అంతా కూడా అనేక స్థలాల్లో, అనేక దేశ రాష్ట్రాల్లో దేవుని బిడ్డలరా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తు యొక్క ఆ కల్వారి శిలువని జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలరా లెంటి దినాలుగా అనుసరించి నడుస్తూ ఉన్నారు. చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మంచిది. యేసుక్రీస్తు యొక్క శిలువని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో మంచిది. ఆయన గాయములను జ్ఞాపకం చేసుకున్నట ఎంతో మంచిది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మంచిదని వాక్యం చెలవిస్తుంది. కనుక అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోయినారని వాక్యం చెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈ శాలేం సందేశం ద్వారా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు చేయవలసినంత ఒకటే, మారు మనసు రక్షణ. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షింపబడి పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు కలిగి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించము, నా అతిక్రమం క్షమించము, నా దోషాన్ని క్షమించము, నా పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ పాపాన్ని క్షమించి నీకు విడుదల ఇస్తాడు. నికోదేము అంటున్నాడు, అయ్యో నేను పరలోక రాజ్యంలో చేరాలంటే ఏమి చేయాలి? దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఒకరు కొత్తగా జన్మిస్తే తప్పగా పరలోక రాజ్యంలో చేరలేడు. ఎలా జన్మించాలి? నేను ముసలోని కదా అంటున్నాడు. అందుకు యేసు వారు చెప్తున్నారు, ఇదిగో ఒకడు నీటితోనూ ఆత్మతోనూ జన్మిస్తే తప్పగా పరలోక రాజ్యంలో చేరలేడు. నేను ముసలివాడిని కదా, తల్లి గర్భంలో మళ్ళా ఎలా జన్మిస్తుందంటే కాదు, నీటితోనూ ఆత్మతోనూ జన్మించాలి. ప్రభువైన యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయస్సులో యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? మాదిరికరంగా ఆయన మనకు నేర్పించినాడు. ఒక మాదిరికరాన్ని చూపించినాడు. ఒక మాదిరికరాన్ని ఆయన మనకు నేర్పించి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, 30 సంవత్సరాల వయస్సులో యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునేది ఎందుకంటే మాదిరికరాన్ని మనకు చూపిస్తాడు. మనం కూడా బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. చిన్నప్పుడు ఇచ్చినారనేది కాదు. దేవుని బిడ్డ, నీకు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలిసినప్పుడు, అయ్యో నేను తప్పు చేశాను, నా తప్పుని క్షమించు అని పశ్చాత్తాపపడి మారు మనసు పొందడమే నిజమైన మారు మనస్సు. అలాగూ మనం మారు మనసు పొంది దేవుని సన్నిధిలో పాప విమోచన ఖరీదమై ఆయన కాచిన రక్తంతో, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు, నీ బిడ్డగా నన్ను చేర్చుకో. ఎంతోమంది ఈరోజు దేవుని బిడ్డరా యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించలేకపోతున్నారు. స్వస్థత కావాలి, అద్భుతాలు కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, వివాహం కావాలి, ఆస్తి కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, అనేకమైన ఆశీర్వాదాలు కావాలి. కానీ యేసుక్రీస్తు వద్దు అన్నట్టు ఉన్నారు. దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షణగా అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తాడు.
ఆయన పొందిన గాయముల చేత స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత మనకు ఆశీర్వాదం, ఆయన పొందిన గాయముల చేత పాప విమోచన, ఆయన పొందిన గాయముల చేత మనకు మేలు జరుగుతుంది. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, అన్నయ్యేమో దేవుని నమ్మి బాప్తిసం తీసుకొని దేవుని సేవ చేస్తున్నాడు. తమ్ముడేమో భయంకరమైన గుండా, భయంకరమైన రౌడీ, భయంకరమైన హత్య చేసేవాడు, వ్యభిచారి. ఒక దినమున బజార్లో ఒక వ్యక్తిని హత్య చేసింటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడు, తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తే అన్న చూసి, తమ్ముడా ఏం జరిగిందంటే, అన్న నేను ఒక వ్యక్తిని పొడి చేసినాను, పోలీసులు నన్ను తరుముకొని వస్తున్నారు, నువ్వు పక్క తప్పుకోండి. అన్న చెప్పాడు, నీ అంగి తీసి నాకి, నా అంగి నువ్వు వేసుకొని వెళ్ళిపో, నేను పోతాను పోలీస్ స్టేషన్. అన్న నేను కదా తప్పు చేసిందంటే, లేదు లేదు నీ అంగి నాకు ఇచ్చి నా అంగి తీసుకు. ఎందుకు ఇద్దరు ఒకే పోలికలు ఉంటారు. వెంటనే అంగిలు మార్చుకున్నారు. పోలీసు వాళ్ళు ఇచ్చారు, అన్నని పట్టుకు వెళ్ళిపోయారు. ఉరి శిక్ష వేశారు. అవి తమ్ముడు వెళ్ళి అంటున్నాడు, అన్న తప్పు చేసింది నేను, శిక్ష అనుభవం నేను, నువ్వెందుకంటే, తమ్ముడు నేను రక్షింపబడినాను, మారు మనసు పొందాను, దేవుని సన్నిధికి వెళుతాను, నువ్వు రక్షింపబడలా, వదిలిపెట్టి వెళుతున్న ఆ సేవను కొనసాగించి మారు మనసు పొందుపో అని చెప్పాడు. దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ఈ పరిచర్య చేసి 33.5 సంవత్సరం భూమి మీద ఉండి 3.5 సంవత్సరం సేవ చేసి ఆయన కల్వారి సిలువలో నువ్వు కొట్టించుకోవాల్సిన, నువ్వు ముండ్లము కిరీటం పెట్టుకోవాల్సిన నీ స్థానాన్ని ఆయన తీసుకొని, నువ్వు పొందవలసిన గాయాన్ని ఆయన పొంది, నువ్వు పడవలసిన శ్రమని ఆయన పొంది సిలువలో మరణించాడే. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. అన్నేమో ఉరికి స్తంభం ఎక్కాడు, తమ్ముడేమో వదిలిపెట్టిన సేవను చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి సిలువ ఎక్కాడు. బ్రతికున్న మనం అందరం కూడా ఆయన సేవను కొనసాగించాలా, ఆయన పని చేయాలా, ఆయన బిడ్డలుగా ఉండాలా, జీవించాలనేదే యేసుక్రీస్తు యొక్క మంచి మనస్సు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందు, సంఘములో సభ్యులుగా చేర్చబడి సంఘానికిను సమాజానికిను ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్టయితే యేసుక్రీస్తు నీ జీవితంలోకి వస్తాడు. తన కుమార్తెగా కుమారునిగా అంగీకరిస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎన్ని ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేవు. హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు, నీ రాతి గుండె నాకు ఇవ్వు, నేను మాంసగుండని ఇస్తాను. చాలామంది అనుకుంటున్నారు మతం మార్పుడని. లేదు దేవుని బిడ్డరా, నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి, ఇతరులకు సాక్షి ఉండాలి. నీ భార్య పిల్లలకు ఒక సాక్షిగా నువ్వు నిలబడాలి, నీ భర్తకు పిల్లలకు సాక్షిగా నిలబడాలి. ఎంతమంది యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తారు. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకాలు జరగాలి, సాక్ష్యం చెప్పాలి, 9 వారం పోవాలి, 21 వారం పోవాలి. అయితే మందిరానికి చెప్పరండి చాలామంది. దేవుని బిడ్డరా, మందిరానికి రారు కూడా. నువ్వు మందిరానికి వచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి 10 మందిలో యేసే దేవుడని నీ నాలుగుతో ఒప్పుకొని మోకాళ్ళతో మోకరించినప్పుడే నువ్వు నిజమైన మారు మనసు పొందినావు. ఊరికి నేను దేవుని నమ్ముకున్నా, ఊరికి నేను ఆడిగిపోతున్నా, ఈడిగిపోతున్నా, గుంపులో పోయి కూర్చొని వచ్చేస్తున్నా అనేది కాదు. నీకున్న సంఘం ఉండాలి, నీకంటూ సేవకులు ఉండాలి, నీకంటూ సంఘ సభ్యత్వం ఉండాలి, నీకంటూ ప్రతి విషయంలో దేవుని గణపరిచే మనస్తత్వం ఉండాలి. అప్పుడేది నిజమైన మారు మనసు అవుతుంది. ఆ సహోదరుడు తన యొక్క తమ్ముడిని తప్పించడానికి ఉరి స్తంభం ఎక్కినాడు. మన అన్నయ్య యేసన్న నిన్ను నన్ను తప్పించడానికి సిలువ స్తంభం ఎక్కాడు. దేవుని బిడ్డలారా, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది, పాప విమోచన ఉంది, పాప పరిహార్థం ఉందని వాక్యం చెలవిస్తుంది. నువ్వు ఎన్ని పొట్టెళ్ళు కోసినా, ఎన్ని మేకపోతులు కోసినా, ఎన్ని కోళ్ళు కోసినా పాప క్షమాపణ లేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షింపబడి యేసు ప్రభువా నువ్వే దేవుడు అని నీ నాలుగుతో ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా అంగీకరింపబడతావు. అప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఆశీర్వాదం అన్నీ నీకు ప్రాప్తిస్తుంది. దేవుని బిడ్డరా, అప్పుడు నువ్వు దేవునిగా ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. దేవునికి ఏదైతే చెప్పాడో అదన్నీ నీకు నెరవేర్చబడుతుందని వాక్యం చెలవిస్తుంది. యేసుక్రీస్తుని మన హృదయంలో అంగీకరించకుండా, యేసుక్రీస్తుని మన మనసులో అంగీకరించకుండా నేను దేవుని బిడ్డని అని చెప్పలేవు. ఏదో స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో, ఆశ్చర్య కార్యాల కోసమో నువ్వు వచ్చి వెళ్ళేవాడివైతే నువ్వు అద్భుతాలు పొందుకోవచ్చేమో కానీ దేవుని బిడ్డగా మార్చబడలేవు.
ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఎప్పుడైతే వివాహం చేసుకుంటామో అప్పుడే భార్య భర్త అనే హక్కు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటామో దేవుని బిడ్డ అనే హక్కు అధికారం నీకు కలుగుతుందని వాక్యం చెలవిస్తుంది. నమ్మినడలా దేవుని మహిమను చూస్తావు. నీ కోసం రక్తం కార్చిన యేసుకు నువ్వేం చెల్లిస్తావు? నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకు నువ్వేం సమర్పణ చేస్తావు? ఆయన అడుగుతున్నాడు, నీ సమర్పణ ఏంటో తెలుసా? నీ హృదయం నాకు కావాలి, నీ మనస్సు నాకు కావాలి, నేను దాన్ని బాగు చేస్తాను. నువ్వు నాకు దాన్ని ఇచ్చినట్టయితే నేను నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆస్తి అంతస్తు అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మారు మనసు రాదండి. మారు మనసు అనేది మనమే కోరుకోవాలి. ప్రభువా, మారు మనసు కలిగించు, రక్షణ కలిగించు, విశ్వాస జీవితం నాకు కలిగించు, నీ బిడ్డగానే జీవించాలి ప్రభువా అని ఎందరైతే పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఆయన పాద సన్నిధిలో చాలామందికి చాలా అద్భుతాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, మా దగ్గర ఒక సహోదరి వచ్చింది, ఆ క్యాన్సర్ గడ్డతో వచ్చింది, రొమ్ము భాగంలో క్యాన్సర్ గడ్డ. శనివారం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసి పంపించాను. ఆదివారానికే దేవుడు దాన్ని బాగు చేసినాడు. 2 దూతలు వచ్చి ఆమెకు ఆపరేట్ చేసినట్టు ఒక దర్శనాన్ని చూపించినాడంట. తెల్లవారి చూస్తే క్యాన్సర్ గడ్డ లేదు. అటువంటి అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఇప్పటికీ మా సంఘంలో సుశీల అని ఒక సహోదరి ఉంది. ఆమెకు భయంకరమైన క్యాన్సర్ ఉండి దేవుని బిడ్డ చాలా బాధపడింది. ఆ యొక్క మూలలని చెప్పి డాక్టర్కి వెళ్తే వాళ్ళు సూదులు వేస్తే అది క్యాన్సర్ గడ్డగా మారిపోయింది. అటువంటి బిడ్డ 15 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు సాక్షిగా ఉంది. 20 సంవత్సరాల క్రితము 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. ఆమె వచ్చింది దేవుని మందిరంలో లింగాపురం ఉంటే మా స్థానిక సంఘంలో ఒక రాత్రి గడుపుతుండగా దేవుడు చేపట్టి లేపి నడిపించినాడు. 2 కిడ్నీలు కొత్తగా మార్చబడింది. ప్రాముఖ్యమైన డాక్టర్ ప్రసాద్ గారు 3 నెలల్లో చచ్చిపోతానని చెప్పారు. అయితే ఇప్పుడు 20 ఏళ్ళు బ్రతికుంది. ఆ మధ్యలో క్యాన్సర్ గడ్డ వచ్చింది. దేవుడు 7 ఏళ్ళ క్రితము దాన్ని బాగు చేశాడు. దేవుడు మంచి సాక్షిగా ఉంచాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అయితే మన మనస్సు ఆయనకి ఇవ్వాలి, మన హృదయం ఆయనకి ఇవ్వాలి. వారంతా ఈరోజు దేవునికి సాక్షిగా నిలబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అయితే ఆయన మనల్ని ఒకటి అడుగుతున్నాడండి, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ మనస్సు నాకు ఇస్తావా? నేను నిన్ను బాగు చేసి ఇస్తాను, నేను నిన్ను బలపరుస్తానని అంటున్నాడు. దేవుని బిడ్డ, స్వస్థత కావాలి, అద్భుతాలు కావాలి, పిల్లలు పుట్టాలి. అయితే యేసును వద్దనే గ్రూపు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు గుంపులో ఉండే ఆ గుంపులు మీటింగ్లు వెళుతారు, లేకుంటే శనివారం గుంపుకు వెళ్ళి వచ్చేస్తారు, ఆదివారం సంఘానికి వెళ్ళరు. కారణం ఏంటంటే వాళ్ళకి యేసుక్రీస్తు అంటే అద్భుతాలే కావాలి, కానీ యేసుక్రీస్తు వాళ్ళకి వద్దు. అటువంటి వాటి దేవుడు తుణీకరిస్తాడు. ప్రేమించుగల నీకు స్వస్థపరచవచ్చు, నువ్వు సాక్ష్యం చెప్పవచ్చు, నీ జీవితంలో అద్భుతాలు జరగవచ్చు. అయితే ఆయన రాజ్య వారసత్వంలో నీ పేరు ఉండదు సుమా. ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు, రక్షణ, బాప్తిసమని ఎప్పుడైతే ఆయన ఆజ్ఞని గైకొంటావో అప్పుడు నువ్వు ఆ కుమారునిగా మార్చబడతావు. కానీ స్వస్థత అద్భుతం అనేది ఎవరిపోయినా దేవుడు చేస్తాడండి. ఆయన ఎవరిని తుణీకరించేవాడు కాదు, ఎవరిని నెట్టివేసేవాడు కాదు, నువ్వు నా బిడ్డ కాదు పోనేవాడు కాదు, అందరికీ అద్భుతాలు చేస్తాడు. ఎవరిని బిడ్డగా అంగీకరిస్తాడో తెలుసా? ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలో వారు తమను సమర్పించుకుంటారో, యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరిస్తారో వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తారు. నీ పరిస్థితి ఏంటి ఈరోజు? ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఒకప్పుడు నేను కూడా ఈ లోక సంబంధమైన విగ్రహ ఆరాధికుల్లో ఒకడిని. పౌలు చెప్పినట్టు పాపుల్లో ప్రధాని నేను అన్నాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డ, అందరం పాపులమే. ఒకనొక దినమున దేవుడు నన్ను దర్శించినాడు. ఈ లోక సంబంధమైన క్రియలను వదిలి యేసుక్రీస్తు కొరకే జీవించడం ప్రారంభించాను. ఉద్యోగం చేస్తూ దేవుని సేవను చేశాను. చివరికి వాళ్ళు అన్నారు, నువ్వు భజన చేసుకోబో అని నన్ను పంపించేశారు. గవర్నమెంట్ పోస్టు, ఎయిడెడ్ పోస్టు వదిలేసి దేవుని సేవకు వచ్చాను. దేవుడు ఈరోజు 4 సంఘాలు ఇచ్చి, అనేక ఆత్మలు ఇచ్చి, దేవుని యొక్క ప్రజల్ని పరిపాలించే అధికారం ఇచ్చి ఆయన అధికారిగా ఉంచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? మన హృదయం మారితే, మన జీవితం మారితే, మన బ్రతుకు మారితే మన దేశం మారుతుంది, మన ఇరుగు పొరుగు మారుతారు, మన కుటుంబాలు మారుతాయి, మార్పు చెంది జీవిస్తాయి. ఆశీర్వదించే దేవునికి ఇష్టమే. మారు మనసు పొందటం నీకు ఇష్టమా? నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరలోక దీవెనతో పాటు భూమి సంబంధమైన దీవెనలు కూడా మీకు కలుగుతుందని వాక్యం చెలవిస్తుంది. సొలొమోను దేవుని జ్ఞానం అడిగాడు. దేవుడు చెప్పాడు, ఈ భూమి మీద శత్రు ప్రాణాన్ని కానీ శత్రువుని కానీ అడగకోకుండా, ఆస్తిని అంతస్తుని వెండి బంగారు అడగకుండా నన్ను జ్ఞానం అడిగినావు కనుక
దానితో పాటు సర్వ సంపదలు నీకు ఇస్తా అని చెప్పాడు. నువ్వు మారు మనసు అడిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని రుచి చూస్తావు. దేవుని బిడ్డ, మారు మనసు పొందుతామా? యేసుకి మన హృదయాల్ని సమర్పణ చేసి, ప్రభువా నా జీవితానికి సమర్పణ చేస్తున్నాను, నాకు మారు మనసు కలిగి ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించినావని ప్రభుకి అప్పచెప్పినట్టయితే దేవుని జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానబుతులైన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో ఎన్నో అద్భుతమును, ఆశ్చర్య కార్యమును, మగత్ కార్యమును అయ్యా మేము సవి చూసి ఉంటున్నాం తండ్రి. ఈ దినమున ఈ టీవీ ద్వారా ఈ శాలేం సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, రక్షణ మారు మనసు కలిగించండి. వారి దగ్గర పాటలో ఉంటున్న సంఘానికి వెళ్ళి వాళ్ళని కనపరచుండి సాయం చేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. వారు ప్రభువా వారు ఆత్మకు ఉత్తరవాదులు కనుక పరిశీలన చేసిన సాయం చేయండి అయ్యా. భూమి మీద ఎన్నో కోట్ల మంది ఉన్నారు కానీ అయ్యా రక్షణ లేకుండా ఉన్నారు ప్రభువా. శత్రు వాళ్ళని బాధించి ఏదో ఒక భయం పెట్టి తీసుకువెళ్ళిపోతున్నాడు ప్రభువా. నీ రాజ్యంలో చేరడానికి, సత్య సువార్తని ప్రకటించడానికి ఈ యొక్క ప్రభువా టీవీ కార్యక్రమాన్ని జరిపించడానికి అయ్యా ప్రభువానికి స్తోత్రమైన వీరమ్మ కుటుంబం వారు ఎంతో ఆసక్తితో ఈ వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఆ కుటుంబానికి మేలు దయచేయండి ప్రభువా. అయ్యా వినయ్ కుమార్ని జ్ఞాపం చేసుకుని ఉద్యమంలో తోడుగునండి అయ్యా. విజయాన్ని జ్ఞాపం చేసుకుని తోడుగుని బిడ్డని జ్ఞాపం చేసుకోండి. నీ కృప దయచేయండి, కనికరించండి, మేలు చేత నింపండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తాను. ప్రతి విధమైన బలహీనతలను యేసు నామములో బంధిస్తాను. ఈ టీవీ ద్వారా వాక్యం చేస్తున్న ప్రభా తండ్రి, ఈ టీవీ ద్వారా ఈ మాటలను వింటున్న ప్రతి బిడ్డని మీరు ముట్టి తాకండి, సాక్షులుగా ఉంచండి. కృప దయచేయండి, కనికరం దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఐక్యత, సమాధానం ఈ టీవీ ముందు వాక్యం చేసిన బిడ్డలకును, పరిశుద్ధులకును, పాంట చేసిన కుటుంబానికిను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. రేపు వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. ప్రభునందు ప్రియమైన ప్రతి రెండవ శనివారం, నెలలో ప్రతి రెండవ శనివారము స్వస్థశాల ప్రార్థన లింగాపురం యాదవ కాలంలో జరుగుతుంది. అనేక మంది అనేక అద్భుతాలని రుచి చూస్తున్నారు. మీరు కూడా వచ్చి దైవాశీర్వాదం పొందండి. ప్రతి నెల రెండవ శనివారం స్వస్థశాల ప్రార్థన ఉంటుంది. ప్రతి అమావాస్య ప్రార్థన మా యొక్క బ్రాంచ్ సంఘం హనుమాన్ నగర్ పొద్దుటూరులో జరుగుతుంది. మీరు పాల్గొని దైవాశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని, కుటుంబాలని సమృద్ధిగా దీవించును గాక.